యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి మరోసారి ఫిర్యాదు చేశారు. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్ లో యాక్ట్ ద్వారా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ ని బ్లాక్ చేయించాలని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఒక విధవ అన్వేష్ అనేవాడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? అయిపోయింది నాకు కథం. నాకు ఏం చేస్తా, నేను ఏ తప్పు చేయలేదు కదా. నేను ఏమైనా తప్పు చేశానేంటి? ఎంత తప్పుగా ప్లేమ్ చేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అదే లైఫ్. మనం మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి తప్ప ములుగుతూ కూర్చోకూడదు. ఏదో పిచ్చి పిచ్చి వాగుడు అడిగి అసలు నాకు మతి స్థిమితం ఉందా లేదో నాకు అర్థం కావట్లేదు. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. గొడవల కారణంగా నాకు 8 రోజుల్లో 8 లక్షల రూపాయలు వచ్చాయి. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. యూట్యూబ్ ద్వారా వస్తున్న ఆదాయం ఏ అకౌంట్ లోకి వెళుతుందో గుర్తించాలని తక్షణమే బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరారు కరాటే కళ్యాణి. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. వాడు దేశద్రోహి, ధర్మద్రోహి. అలాంటి వెధవ పైన ఒక పోరాటం మొదలైంది. మాట పొరపాటు వచ్చింది. నోటి దోలనంటే నిజం అనుకోండి. పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఎక్కువైపోయినాయి అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఇంకా నన్ను శ్రీరాముడే కాపాడతాడు. అదవుదమ్మా. హల్లెలూయా శృతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించదము. ఇంక జీవితంలో ఎప్పుడు బూతులాడను. నమ్మమంటావు నన్ను? డబ్బు మదంతో రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇలాగే మాట్లాడతాను, ఇష్టమైతే ఉండు, లేకపోతే ఎలా. I want to reach 1 million likes. So please,